ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని. ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంపరేటివ్ స్టేట్మెంట్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇందులో క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఇది రాంగ్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సజెషన్, రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్, పర్మిషన్ ఇలాంటివి. సో ఇందులో ఎటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఏవి ఇందులో లేవు. నెగటివ్ ఇంపరేటివ్ అంటే ఇంపరేటివ్ని నెగటివ్లో చెప్పడం, అంటే నో, నాట్, నెవర్ అనే వర్డ్స్ని యూజ్ చేయడం. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్ని ఒపీనియన్గా కానీ లేదా ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పడాన్ని స్టేట్మెంట్ అంటాం. సో స్టేట్మెంటు సబ్జెక్టు వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇంపరాగేటివ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, వర్బ్తోనే బిగిన్ అవుతుంది. నెగటివ్ ఇంపరాగేటివ్ వర్బ్ ప్లస్ నాట్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంటరాగేటివ్ సింపుల్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్టు, డు నాట్ నో అనేది వర్బ్. సో ఇది స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది స్కూల్ రీఓపన్స్ ఆన్ 10th July ఆఫ్టర్ హాలిడేస్. ఇక్కడ వర్బ్ రీఓపన్స్లో వర్బ్ 1కి ఎస్ యాడ్ అయిందంటేనే మనం ఏమని గుర్తు చేసుకోవాలి, దట్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అర్థం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్స్ హ్యాబిచువల్ యాక్షన్ కానీ, రెగ్యులర్ యాక్షన్ కానీ, యూనివర్సల్ ట్రూత్స్ కానీ అయి ఉంటాయి. సో దీని మీనింగ్ ఏంది, ఈ స్కూలు ప్రతి సంవత్సరము హాలిడేస్ తర్వాత జూలై 10వ తేదీన ఓపెన్ అవుతుంది, ప్రారంభమవుతుంది అని. సో హ్యాబిచువల్ యాక్షన్స్ హ్యాపెన్స్ హ్యాబిచువలీ. యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. అంటే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసిన వెంటనే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని. ఇక్కడ ర్యాన్ అనేది V2. సో ర్యాన్ కదా, V2 వర్బ్ 2 సింపుల్. పాస్ట్ టెన్స్ అనేది హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్తోనూ లేదా వాజ్ ఆర్ వర్ ప్లస్ V4తోనూ రావడం జరుగుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్తో వస్తే మొదట పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్షన్ అవుతుంది, తర్వాత సింపుల్ పాస్ట్ యాక్షన్ కంప్లీట్ అయినట్టు. సో ఇందులో చూడండి, మొదట వాళ్ళు ఏం చేశారు, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారు కాబట్టి హ్యాడ్ ఫినిష్డ్, దే హ్యాడ్ ఫినిష్డ్. తర్వాత ఏం చేశారు, వాళ్ళు బయట ఆడుకోవడానికి వెళ్ళారు అని అర్థం. ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్ ఆఫ్టర్ మై విజిటర్ డాష్. ఇక్కడ కూడా చూడండి, వెంట్ V2 ఉంది, V2 తర్వాత ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 లేదా వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 రావాలి. హ్యాడ్ లెఫ్ట్ ఉంది చూడండి. సో మీనింగ్ ఏంటి, ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్ ఆఫ్టర్ మై విజిటర్ హ్యాడ్ లెఫ్ట్. అంటే ఆఫ్టర్ మై విజిటర్ హ్యాడ్ లెఫ్ట్, విజిటర్ బయట వెళ్ళిపోయిన తర్వాత నేను లెటర్ పోస్ట్ చేయడానికి వెళ్ళాను. అంటే ఈ యాక్షన్ మొదట జరిగింది, విజిటర్ వెళ్ళిపోవడం అనేది. లెటర్ పోస్ట్ చేయడం అనేది తర్వాత జరిగింది. చూస్ ద మోనోసిలబిక్ వర్డ్. మోనోసిలబిక్ వర్డ్ అంటే ఆ వర్డ్లో అట్లీస్ట్ ఒక ఓవల్ ఉన్నట్లయితే అది ఒక సిలబుల్ అవుతుంది, దాన్ని సపరేట్గా ప్రొనౌన్స్ చేయగలం. ఉదాహరణ చూడండి, CAPలో ఏ ఉంది, క్యాప్, TAIN టెయిన్, రెండుగా పలకవచ్చు దీన్ని, క్యాప్ టెయిన్. సో 2 సిలబుల్ ఉన్నట్టు. గ్రేట్, దీన్ని రెండుగా విడగొట్టలేం, 2 ఓవెల్ ఉన్నప్పటికీ ఒకే సిలబుల్ ఇది. నెక్స్ట్ పెన్సిల్, దీన్ని ఎలా విడగొట్టవచ్చు, పెన్ సిల్, రెండుగా విడగొట్టవచ్చు కాబట్టి ఇది 2 సిలబుల్ ఉన్నటువంటి వర్డ్ లేదా డైసిలబిక్ వర్డ్. జిన్ 2 సిలబుల్ ఉన్నాయి కాబట్టి ఇది డైసిలబిక్ వర్డ్. సో గ్రేట్ అనేది మోనోసిలబిక్ వర్డ్, ఒకే సిలబుల్ ఉన్న వర్డ్. ద నంబర్ ఆఫ్ డిఫ్థాంగ్స్ ఇన్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వోవెల్ సౌండ్స్లో డిఫ్థాంగ్స్ అండ్ మోనోఫ్థాంగ్స్ అని ఉంటాయి. డిఫ్థాంగ్స్ 8, మోనోఫ్థాంగ్స్ 12 అనమాట. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద వర్డ్ వితౌట్ ఏ సైలెంట్ లెటర్. ఈ ఇచ్చినటువంటి వర్డ్స్లో సైలెంట్ లెటర్ లేని వర్డ్ వితౌట్ ఏ సైలెంట్ లెటర్ గుర్తించాలి. ఫారిన్లో G సైలెంట్ లెటర్, మజిల్లో C సైలెంట్ లెటర్, కాన్షియస్లో C సైలెంట్ లెటర్, సెంట్రీలో ఎటువంటి సైలెంట్ లెటర్స్ లేవు. ఇన్ ద వర్డ్ పెట్, ద
ద పీ సౌండ్ ఈజ్. పెట్ అనే వర్డ్లో పీ సౌండ్ ఏమంటారు? అన్వాయిస్డ్ అంటారు. పీ అనేది కాన్సనెంట్ సౌండ్, దీన్ని అన్వాయిస్డ్ అని కూడా పేరు. బైలాబియల్ అంటే పెదాలతో పలికేది. కావాలంటే పలికి చూడండి, పే ప పలికేటప్పుడు 2 పెదాలని మనము ప్రెస్ చేస్తున్నాం. ప్లాజివ్ అంటే వాటిని ప్రొనౌన్షియేట్ చేసేటప్పుడు సౌండ్ని నొక్కి పట్టి రిలీజ్ చేస్తాం. ఒకసారి పలకండి, పీ పీ, లేదా ప ప అని పలికేటప్పుడు సౌండ్ని మనము ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాం. కాబట్టి దీన్ని అన్వాయిస్డ్ బైలాబియల్ ప్లాజివ్ అని అంటారు. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్ట్రక్చరల్ వర్డ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్ట్రక్చరల్ వర్డ్స్ అని, కంటెంట్ వర్డ్స్ అని ఉంటాయి. స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీస్, నెక్స్ట్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, డిటర్మైనర్స్, వీటిని స్ట్రక్చరల్ వర్డ్స్ అంటారు. ఇవి సెంటెన్స్ యొక్క గ్రామర్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయి. కంటెంట్ వర్డ్స్ అనేటివి రిమైనింగ్, నౌను, యాడ్జెక్టివ్, వీటిని కంటెంట్ వర్డ్స్ అంటాము. ఇక్కడ ఉన్న వాటిలో వైజ్ అనేది నౌను, కీన్లీ అనేది యాడ్వర్బ్, డాక్టర్ అనేది నౌను, అండ్ అనేది కంజంక్షన్. సో అండ్ అనేది స్ట్రక్చరల్ వర్డ్.